ఏం పింఛన్ ఇవ్వలేదా ఈరోజు ఇంటికాడికి? ఏమంటా మామూలు ఇంటికాడికి తెచ్చేయాలి కదా. ఏమంటారు అడుగుతుంటే ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు ఇచ్చిన మామూలు ఇంటికాడికి తెచ్చిస్తున్నారు కదా. మొన్న ఈ నెల లేక వచ్చే నెల తెచ్చిచ్చింది. నిన్న నెల తెచ్చుకొచ్చినాను రమ్మంటే ఈ నెల ఇడికి రమ్మని పిలిచినారు వాళ్ళు. సచివాలయం వాళ్ళే పిలిచినారా ఇడికి రండి అని? మాది అమ్మవారి ఒళ్ళూరు మండలం మట్టింటే మాటి పెంచుకున్నాను. కోడూరు రంగమ్మ నా పేరు. మామూలు ఇంటికాడికి తెచ్చేయాలి కదా పింఛను. నాకు ఏది చెల్లు నాయన చర్చలేదు 6 నెలల పైన ఇంటికాడ ఇచ్చా. ఎక్కడ నీది? లక్ష్మీదేవి ఇక్కడనే ఏమో అక్కడికే చర్చిస్తున్నారు. అక్కడ రాలేక మేము ఇక్కడికి వస్తే వీళ్ళు వాళ్ళు అంటారు కానీ ఎవరైనా మాకు తెలియలేదు. అంటే ఎందుకు రాలేదంటే ఇంటికాడ మీరు అడగలేదా? అది అడగలేదు సార్. అడగాల కదా. అడగాలంటే ఇక్కడికే వచ్చి పోయిన నెల ఇచ్చింది కదా. మళ్ళీ ఆ నెలలో అక్కడనే ఈడే ఇస్తారంటే వచ్చినాము. ఎన్ని నెలల నుంచి వస్తున్నారు ఇక్కడ పింఛన్ మీరు? మాకు 10 సంవత్సరాల నుంచి ఇస్తారు. ఇక్కడికి సచివాలయం కాడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 2 నెలల నుండి వస్తాము. అంటే గతంలో జగన్ గవర్నమెంట్ ఇంటికాడ తెచ్చిస్తున్నారు కదా. తెచ్చిచ్చినారు. అప్పుడు మాకు ఇబ్బందే లేకుండే ఇంటికాడికి తెచ్చిస్తాను. ఇప్పుడు ఇక్కడ వస్తే ఇల్లు అంటారు, కార్డుల కాడికి పోయి కూడా ఇయ్యరు. కార్డులకు కూడా అది తీసుకురా ఇది తీసుకురా అంటారే కానీ ఈడ ఉండాలని చెప్పరు. నిన్న కూడా పోయి 3 సార్లు తిరిగి వచ్చినాను. 4 సార్లు బియ్యం పోతే బియ్యం కూడా వేయలేదు. 7కి వచ్చినా సార్. మామూలు ఇంటికాడ తెచ్చేయాలి పింఛను. ఈడికే రమ్మన్నారు. ఎప్పటి నుంచి? ఇప్పుడు ఈ నెల నుంచి. ఏమంటా? ఏమో మరి ఈ నెల నుంచి ఈడికే వచ్చి తీసుకోవాలంట. ఎందుకు? ఏమో సార్ తెలియదు. అందరినీ బాగుండే వాళ్ళందరినీ ఇక్కడికే రమ్మన్నారు. ఒకవేళ ఇక్లాంగ్ వాళ్ళకి బాలాజీ నగర్ దగ్గరనే ఎస్పీ డిగ్రీ కాలేజ్ తెచ్చిస్తున్నారు. నెల ఈ నెలే ఇక్కడికి రమ్మన్నారు. ఎందుకో మరి మేము అడుగుతా అంటే ఈ నెల నుంచి పైనుంచి ఆర్డర్ వచ్చింది, ఈ నెల నుంచి ఎన్ని వచ్చి తీసుకోవాలంట. ముందు గవర్నమెంట్ ఇంటికి అడిగే తెచ్చిస్తున్నారు. ఇప్పటి నుంచో సార్ ఆధార్ కార్డు 1 తేదీ 7కు 8కి 9కి అట్లా ఇచ్చేస్తాను. నైనా ఇంత దూరం మేము రాలేము, ఇంటికాడికి వచ్చి ఇస్తాను నైనా. ఇంటికాడికి ఇస్తే మంచిది నైనా. ఇంటికాడ వచ్చి ఇస్తాను నైనా. ఏమోనైనా ఈరోజు ఇప్పుడు రమ్మన్నారు. రావాలంటే ఒక తోడు ఉండాలా, తోడు పిలుచుకొని రావాలా. ఏమోనైనా ఈరోజు రండి అన్నారు. నేను అందుకని ఆమె తోడు పిలుచుకొని వచ్చిన. రావాలంటే మంచిగా చేయబట్టుకోవాలా, హెచ్చులు తగ్గులు నుంచి పడతాము. అది నేను ఇంటికాడ ఇస్తే మేలు కదా నైనా. ఇంటికాడ ఇస్తే మేలు, ఈడిస్తే ఏం మేలు నైనా. రావద్దు నైనా. ఎవరు మనిషి లేకుండా వాళ్ళు ఎక్కడన్నా ఊర్లోకి పోయి అప్పుడు రాలేము. 1వ తేదీ 2వ తేదీ ఇస్తారు, బంద్ చేస్తారు. వీడికి రమ్మన్నారు సార్ పింఛన్కి. ఇక్కడ రమ్మన్నారు, ఇక్కడ ఇస్తామన్నారు. మేము నెలలో పని చేసుకుని పనులు చేసుకోవాలా, ఇక్కడికి పరిగెత్తాలి. అమ్మ నడచలేదు, నర్సులు అక్కడికి తీసుకున్నాం. ఏమో తెలియదు సార్, ఏం చెప్పాల. ఇక్కడికి రమ్మన్నారు. ఇంటికాడికే తెచ్చిస్తున్నారు. వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటికాడికే తెచ్చిస్తున్నారు. ఈ మధ్య 2 నెలల నుంచి ఇంటికాడ ఇచ్చినారు. ఈ పొద్దు ఇక్కడికి రమ్మన్నారు. మాకు ఇంటికాడే మేలు సార్, ఇంటికాడ తీసుకుంటాం. ఇప్పుడు ఇంతమంది 1 అర్ధగంట అయింది వచ్చి. పింఛన్ ఇంటికాడికి వస్తే మేలు సార్. మీరు ఇప్పుడు బాగా చాలా ఇబ్బంది ఉంది మాకు. వచ్చి తేవాలని తెచ్చుకోవాలంటే పనికి పోయేవాళ్ళము, టయానికి ఉండము. మొనకాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఎన్నో మాకు ఇబ్బందులు.